అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను మరలా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అబద్ధాలు పుట్ట. చంద్రబాబు నాయుడుని రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఆశపడ్డారా లేదా ప్రసన్న చెప్పినట్టుగా ఈవీఎంలు మోసం చేసాయా? మొత్తం మీద మీరు అక్కడ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరగనటువంటి విధ్వంస పాలన తయారైంది. ఈరోజు ఎంపీడీఓ గారు రాలేదు. ఎందుకు రాలేదు అంటే బహుశా నేను అనుకుంటున్నా మాకు భయపడి మనందరం ఇక్కడికి వస్తున్నాము అని చెప్పి మనందరినీ చూసి భయపడి సమాధానం చెప్పలేక, సమాధానం చెప్పేటువంటి శక్తి లేక, సమాధానం చెప్పడానికి స్తోమత లేక ఈరోజు నేను ఏమీ చెయ్యలేను, చేతగాని వాడిని కాబట్టి నేను ఆ మండలానికి పోతే నన్ను నిలదీస్తే నన్ను సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను, చేతులు ఎత్తేశారు అంటే రేపు వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే మేము పోలీసు బందోబస్తు మధ్య ఎవరన్నా ప్రజాప్రతినిధులు మా ఎమ్మెల్యేలు ఎంపీలతో వాళ్ళతో పాటు వచ్చి వెళ్లేవాళ్ళమే తప్ప ప్రజలకు మేము చేరువుగా ఉన్నాం, ప్రజల సమస్యల గురించి పట్టించుకోమని చెప్పి చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మనందరం ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు తప్ప ఎవరు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి, పరిపాలనకు సంబంధించి ఎక్కడా పనిచేయడం లేదు. ఇప్పటికి 7 కేసులు నా మీద నమోదు చేశారు. ఇంకొక 3 అయ్యాయి అన్నారు. ఇంకా నా దృష్టికి రాలే. ఎవడో చెప్పాడు 10 అయ్యాయి అన్నాడు. 10 అయినా పర్వాలేదు, 100 అయినా పర్వాలేదు, 1116 ఇచ్చినా పర్వాలేదు. నేను ఏమన్నాను అంటే, నేను మరలా ఈరోజు చెప్తున్నా, నేను ఎక్కడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను పాపం పోలీసు సోదరులు కూడా ఉన్నారు ఇక్కడే. నేను మామూలుగా కాకి చొక్కా వేసుకొని 3 సింహాల టోపీ నేను పెట్టుకోలేను. ఎందుకంటే దానికి సంబంధించి పోలీసు విభాగం అనేటువంటిది చట్ట ప్రకారం వీళ్ళు విధులు నిర్వహించాలి అంటే వీళ్ళు ఉండాలి, కఠినంగా వ్యవహరించి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి అని చెప్పి కాకి బట్టలు ఇచ్చి 3 సింహాలతో కూడినటువంటి టోపీ ఇచ్చారు. అది అందరూ పెట్టుకునేటువంటిది కాదు. ఉద్యోగంలో ఒక పవిత్రమైనటువంటి ఉద్యోగం. అటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వాళ్ళే ఈరోజు నేరుగా తీసుకొచ్చి మన వాళ్ళని కొట్టడం, దూషించడం, దుర్భాషలాడడం, రకరకాలైనటువంటివన్నీ చేస్తే సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థే ఈరోజు వారిలే ఈరోజు విక్రమించి చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తుంటే ఏమి చేయాలని తెలియనటువంటి పరిస్థితుంది. కాబట్టి నేను మరలా చెప్తున్నా, మరలా ఈరోజు కొడవలూరులో మరొక కేసు బుక్ చేసిన ఇబ్బంది లేదు. కానీ అక్రమాలకి, అన్యాయాలకి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టాం, పోలీసులు విడిచిపెట్టమనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రెడ్ బుక్ పడలేదు, ఎల్లో బుక్ పడలేదు. మీరే మీ గ్రామంలో ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో రాసుకోండి. గతంలో ఏదన్నా చిన్న పొరపాట్లు కార్యకర్తల వల్ల జరిగి ఉంటే ప్రభుత్వం వల్ల కానీ పరిపాలన సవరిస్తాం, అది మరలా తిరిగి దొరలేం. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆ అధికారి, అక్రమంగా పనిచేసినటువంటి అధికారి మీద రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, చర్యలు తప్పవు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అధికారులను హెచ్చరిస్తున్నాను. ఏ కుటుంబాలైతే అధికారులను హెచ్చరిస్తున్నాను, ఏ కుటుంబాలైతే ఈ రోజు మీ వల్ల మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గోడుగోడుమన్నాయో అంతకి 100 రెట్లు రేపటి రోజు మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయనేటువంటి విషయాన్ని గమనించుకొని మసలుకుంటే మంచిది. అలా కాకుండా భిన్నంగా వ్యవహరిస్తాం, మా ఇష్ట ప్రకారం మేము ఏదో చేస్తాం. రేపు ప్రభుత్వం చేతురాదు పాపం చాలా మంది కళలు కంటున్నారు అధికారులు. ఏముందిలే, ఈ రోజు చాలా గట్టిగా మాట్లాడతారు, రేపు వచ్చిన తర్వాత ప్రసన్న కాకపోతే గోవర్ధన్ రెడ్డి లేడా, గోవర్ధన్ రెడ్డి లేకపోతే ఇంకొక ఆయన లేడా, ఆయన లేకపోతే ఈయన లేడా, ఎవరో ఒకరి దగ్గరికి పోయి ఏదో ఒక విధంగా వాళ్ళు మా ఉద్యోగం తీసుకుంటా ఒక 2 నెలలు 3 నెలల కోపంగా ఉంటారు, తర్వాత చల్లారిపోతాను. నేను మరలా చెప్తున్నాం, మా కోపం చల్లారాలంటే ఆ కార్యకర్త ఎవరైతే అన్యాయం జరిగిందో అతను సర్దుకుంటే తప్ప నాయకులు ఆ స్థాయిలో ఎవరు కూడా సర్దుబాటై మీకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారుల విషయంలో ఎక్కడా కూడా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు ఇంతమంది మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. తెలుగుదేశం పార్టీ కళ్ళు తేవాలి. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాలు బయటకు రాలేకపోయాడు. బయటకు వస్తే పట్టుమని 10 మంది రాలేదు. అటువంటిది 7 నెలలు పూర్తి కాకముందే ఈ రోజు వేలాది మంది తరలి వచ్చారు ఒక చిన్న కార్యక్రమానికంటేనే. రాబోయేటువంటి రోజుల్లో నేను చెబుతున్నా, ప్రసన్న కోవూరులో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. నేను అందరూ చెప్పేటువంటి మాట, 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవకపోతే అప్పుడు నన్ను అడగండి. కాబట్టి జనాలలో ఈ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమైంది. ఎరువు
ఎవరు ఎన్ని రకాలుగా ఈవీఎం టాక్టిక్స్ చేసినా సరే ఈవీఎం దాటి కూడా ఈరోజు మనకు మెజార్టీలో వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి దారులు జరగలేదు, ఇటువంటి దారుణాలు ఒడిగట్టలేదు, ఈ విధంగా మామూలుగా తొలగించలేదు. ఆ రోజు ఏదో ఒకటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గెలిస్తే వాళ్ళని తొలగిస్తే ఒక్కడు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు కనపడేవాడు కాదు. వాటన్నిటిని కూడా ఆ రోజు గౌరవించాం. పాపం ప్రసన్న హుందాగా నడిచేటువంటి వ్యక్తి, నాకైనా కాస్త ఆవేశం ఉంటుందేమో కానీ ఏదైనా చిన్న విషయం వచ్చినా సరే సర్దుకుపోదామనేటువంటి ఆలోచన చేసినటువంటి వాడు. కాబట్టి ఈరోజు రకరకాలైనటువంటి కార్యక్రమాలు అనేక సంవత్సరాలుగా నేనైతే చెప్తున్నా, మరలా చెప్తున్నా, ప్రసన్న కుటుంబం కోవూరు నియోజకవర్గానికి వాచ్మెన్ డ్యూటీగా పనిచేశారు తప్ప శాసనసభ్యుడిగా ఏ రోజు పాప అధికారాన్ని వెలగబెట్టినటువంటి సందర్భం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి తప్పటువంటి సమస్యల మీద నిరసన వ్యక్తం చేస్తూ మండల కార్యాలయంలో ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో సోదరులు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, నాకు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విశేషంగా విచ్చేసినటువంటి ప్రజానీకానికి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నేను అనుకున్నాను ఇది చాలా చిన్న కార్యక్రమం. ఒక మండల పరిషత్కి వెళ్ళి కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చేదేలేని అనుకున్నాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఈ కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక చిన్న కార్యక్రమానికి ఎంత పెద్ద ఎత్తున జనం వచ్చారు అంటే ప్రసన్న క్రేజ్ పెరిగింది, ప్రసన్న విలువ అర్థమైంది. అయ్యో మనం పోగొట్టుకున్నామనేటువంటి బాధ ప్రజల్లో ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సమీకరణ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే అన్ని విషయాలు చెప్పాడు ప్రసన్న జలపతి. బహుశా నాకు తెలిసి ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం, ఇంత దరిద్రపు పరిపాలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చూడలేదు. మరి కోవూరు నియోజకవర్గానికి సంబంధించి అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయాలు కాస్త హుందాగా ఉండేవి. అటువంటివి ఈరోజు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా అబ్బాయా కోవూరు ఇట్లయిపోయింది ఏందయ్యా, కోవూరు ఇట్లయిపోయింది ఏందయ్యా, నెంబర్ 1లో కోవూరు ఉందయ్యా అని అన్నారు. దేంట్లో? అభివృద్ధిలో కాదు, అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవినీతి అక్రమాలలో జిల్లాలోనే నెంబర్ 1 స్థానాన్ని కోవూరు దక్కించుకున్నది అనేటువంటి కీర్తి ప్రతిష్టలను తెలుగుదేశం పార్టీ ఆర్జించింది తప్ప పేదవాడికి సంబంధించి ఇస్తానన్నటువంటిది ఒక్కడు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఈరోజు చెప్పారు, కనపడితే చాలు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఎట్టబోయా 15,000 తెలియదు, ఏమయ్యా 18,000 కనపడటంలే. సంక్రాంతి కానుక అన్నాడు, రంజాన్ తోఫా అన్నాడు, క్రిస్మస్ కానుక అన్నాడు, నేను వచ్చిన తర్వాత అన్ని బ్రహ్మాండంగా ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి అవేమీ గుర్తు రావడం లేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, మనం సాధారణంగా ఒక నాటు సామెత ఓడలో తిరుగుతుంటే ఈ మధ్య చెప్తున్నారు, పాలు ఇచ్చేటువంటి పాటి బరిని వదిలిపెట్టి మేతం వేసేటువంటి దున్నపోతును కాట కట్టేసుకున్నట్టు ఏంది చంద్రబాబును తీసుకురావడం అనేటువంటి పరిస్థితి. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే సర్పంచ్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిది. పాపం గ్రామాల్లో గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ ప్రజలు మాకు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండండి అంటే వాళ్ళని ఎంపిక చేసుకుంటే మేము వచ్చిన తర్వాత మీకు సర్పంచులు మీకు అధికారాలు ఉండడానికి లేదని చెప్పి సర్పంచులు చెక్కుపోరు రద్దు చేయడం. బ్రహ్మారెడ్డిపాలెం, రేగడి చేలికి సంబంధించి వాళ్ళ సర్పంచులు చెక్కుపోరు రద్దు, కొత్త వంగలు కూడా దాదాపుగా నేను అనుకోవడం రద్దు చేసేటువంటి ప్రక్రియలు జరుగుతుంది. దారుణం ఏమిటంటే అసలు రిపోర్ట్ రాసిన వెంటనే షోకాజ్ నోటీస్ ఇవ్వకుండానే, వివరణ అడగకుండానే నేరుగా సస్పెండ్ చేయండి అని చెప్పి డిపో గారు ఆర్డర్ చేశాడు. అంటే దాని అర్థం ముందుగానే ఒక నిర్ణయం తీసుకుని మేము సస్పెండ్ చేసేయాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి సర్పంచులు చెక్కుపోరు రద్దు చేయడం, విఓఏలను తొలగించడం, ఫీల్డ్ అసిస్టెంట్లను తీసివేయడం, అక్కడ ఉన్నటువంటి పాపం మధ్యాహ్న భోజన కార్మికులు ఉంటే ఆ మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి వాళ్ళు పాపం దానితో గడిపేవాళ్ళు, వాళ్ళని తొలగించడం. అంటే రకరకాలైనటువంటి హింసలు, రకరకాలైనటువంటి హింసాకాండ ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు ఎవరైతే అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారో వాళ్ళు ఎవరిని విడిచిపెట్టాం. కాబట్టి నేను ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి చెప్పేది, మీరు పునరాలోచించండి.
ఆ స్థానంలో కూర్చున్నారు. ఐఏఎస్ అనేటువంటిది 60 సంవత్సరాల కాలం పాటు ఉంటారు. కానీ మీరు అప్రతిష్ట మూట కట్టుకోకండి. జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నాను, ఐపీఎస్ అనేటువంటిది ఉన్నత విద్యను అభ్యసించారు. ఈ రోజు మీరు ఉండొచ్చు, లేదా మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పకపోతే మిమ్మల్ని బదిలీలు చేయొచ్చు. బదిలీలు చేసినంత మాత్రాన మీ జీతాలు రాకుండా పోవు. కాకపోతే ఈ రోజు మీరు చేసేటువంటి ఈ పనుల వల్ల మీ కింద స్థాయి ఉద్యోగులు చేసేటువంటి పనులు మీరు ప్రోత్సహిస్తే ఈ జిల్లాలో పలాని వ్యక్తి కలెక్టర్ గా, పలాని వ్యక్తి ఎస్పీగా ఉన్నప్పుడు ఇటువంటి చెడు సాంప్రదాయాలను నాంది పలికారు అని చెప్తారు. నేను మరలా చెప్తున్నా, ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నా, ఈ రోజు మీరు లేనిపోనివన్నీ మా వాళ్ళకి నేర్పించారు. మా వాళ్ళు కొత్త కొత్త అన్ని నేర్చుకొని ఉన్నారు. ఇప్పుడు రేపు మా వాళ్ళు వచ్చి ఒకటే మాట చెప్తారు, ఏమయ్యా వాళ్ళ పాలనలో జరగలేదా, మన పరిపాలనలో అంత చేతగాని వాళ్ళమానంటే మేము కూడా రేపు అదే విధంగా తయారైతే గ్రామాల్లో సరిహద్దుల్లో కూడా మీరు రాలేరనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. గ్రామాల్లో మీరు నిలవలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది గుర్తుంచుకోండి. కాబట్టి అధికారం ఎవరికి శాశ్వతంగా 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు తిరుగులేదనుకున్నాం. మరలా మన జరిగినటువంటి ఎలక్షన్లో 124 స్థానాలతో చంద్రబాబు నాయుడికి అధికారంలోకి వచ్చి ఉండొచ్చు. నేను మరలా చెప్తున్నా, 2027లోనే మరలా జమిలి ఎన్నికలు జరుగుతాయి. దాదాపుగా మరో 1.5 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రసన్న భారీ మెజారిటీతో మరలా ఈ రోజు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకుని మరలా గెలవడం ఖాయం. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో ఈ 2 సంవత్సరాల కాలం ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం పోరాడతాం. రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల సమస్యలకు ఎంత పరిష్కారానికి విలువనిస్తామో, కక్ష సాధింపులకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, చిన్న కార్యక్రమం వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున ఇచ్చేసి నిజంగా నేను ఊహించినటువంటి కార్యక్రమం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీరు విశేషంగా ఆదరించి ఈరోజు మీరు అందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.